ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. అలాంటి చైనా శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు కాలంతో పాటు పోటీ పడుతూ అప్డేట్ అవుతోంది. అలాగే దేశంలో ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిర్మించి నీటిని సైతం నిల్వ చేస్తోంది. ఈ క్రమంలోనే త్రీ గార్జెస్ డ్యాంను నిర్మించింది. ఈ ప్రాజెక్టులో భారీగా నీటిని నిల్వ చేసి ప్రపంచాన్ని సైతం అబ్బురపరిచింది. ఈ ప్రాజెక్టు కారణంగా చైనా పేరు ప్రఖ్యాతలో ఖండంతరాలను దాటింది. ఇక దేశంలో విద్యుత్ వినియోగానికి సౌరశక్తిని సైతం ఒడిసి పట్టాలని నిర్ణయించింది. అందుకోసం చైనా తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సరికొత్త సోలార్ ప్రాజెక్టులో భాగంగా భూమికి 32,000 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్షలో కిలోమీటర్ వెడల్పుతో భారీ సౌర శ్రేణిని ఏర్పాటు చేయనుంది. అది కూడా భూ వాతావరణంలో వచ్చే మార్పులు రాత్రి పగలుతో సంబంధం లేకుండా నిరంతరం సౌరశక్తిని సేకరించేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. చైనాకు చెందిన ప్రముఖ రాకెట్ సైంటిస్ట్ లాంగ్ లెహవో దీనిపై స్పందించారు. ప్రస్తుతం తాము ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నామన్నారు. దీనిని భూస్థిర కక్షలోకి తరలించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇదొక అద్భుతమైన ప్రాజెక్టుగా అభివర్ణించారు. ఈ పద్ధతిలో ఒక ఏడాదిలో ఉత్పత్తయ్యే శక్తి భూమి లోపలి నుంచి తవ్వి తీసే మొత్తం చమురు నిల్వల నుంచి ఉత్పత్తయ్యే శక్తితో సరి సమానమని తెలిపారు. అంతేకాదు, ఈ భారీ ప్రాజెక్టును త్రీ గార్జెస్ డ్యాంతో లాంగ్ లెహవో పోల్చడం విశేషం. ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం త్రీ గార్జెస్ డ్యాం. అంతరిక్షంలో నుంచి కనిపించే అతి తక్కువ నిర్మాణాల్లో ఇది ఒకటి. ఈ డ్యాం ద్వారా 22,500 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద 3 అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తికి ఇది సమానం. అయితే ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ బరువు కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రోసెకండ్లు తగ్గిందని గతంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక టిబెట్లోని భారత సరిహద్దు సమీపంలో యాలంగ్ జెంగ్బోగా ప్రసిద్ధి పొందిన బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మాణానికి చైనా ఇటీవలి ఆమోదముద్ర వేసింది. బ్రహ్మపుత్ర నది భారత్లోని ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశిస్తోంది. ఆ నది ప్రవేశించే ప్రాంతంలో ఈ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం $137 బిలియన్ కేటాయించింది. ఈ డ్యాం నిర్మాణం పూర్తయితే దాని ముందు త్రీ గార్జెస్ ప్రాజెక్టు సైతం చిన్నబోనుందని ఓ చర్చ సైతం ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది.